ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ యొక్క నాయన వాక్యం వినుటకు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాలమున మాతో మీరు మాట్లాడము, నీ వాక్యమును నాయన మాకు ఆశీర్వదించి అనుగ్రహించమని దేవా, ఈ కార్యక్రమం నాయన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ హస్తములకు అప్పగిస్తున్నాము. దేవాని యొక్క దీవెనలతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనము నుండి 15వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి నీ రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగునో, నేను తండ్రిని ఎలాగు ఎరుగుదునో, అలాగే నేనును నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. మనము చదివిన వాక్య భాగంలో ప్రభు మనల్ని ఆశీర్వదించుటకు, అది పరిపూర్ణమైన ఆశీర్వాదమును అనుగ్రహించేదానికి మన యొద్దకు వచ్చినాడు అని చూడగలము. ఎందుకంటే ఆయన మనకు మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన కూలికి పనిచేసే కాపరి వారిలాగా కాకుండా మనల్ని ప్రేమించి నిన్ను నన్ను విమోచించి దేవుని యొక్క రాజ్యములో నీకు నాకు నివాస స్థలమును సిద్ధపరిచేదానికి ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన గొప్ప ప్రేమను ఈ లోకములో మనందరికీ నేర్పించి వెళ్ళినాడు. నీవు నశించి నరకానికి పోకూడదని నేను ప్రేమించిన ప్రభు తన ప్రాణమును సిలువలో అర్పించిన కార్యమును ఎరిగి ఉన్నావు. అలాంటి ప్రేమామయుడిని, అలాంటి కాపరిని కలిగి ఉన్న నీ జీవితము ఎలాగున్నది, నీవు దేవుని ఎదుట నీ హృదయము ఎలాగున్నది అని పరీక్షించుకునేదానికి ఇది మంచి సమయం. ఎందుకంటే ఆయన నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను పరిపూర్ణముగా ఆశీర్వదించాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. ఆయన ఆశీర్వాదానికి తగిన జీవితమును నేను కలిగి ఉన్నానా అనే ప్రశ్న ఈ ఉదయకాలంలో నీ హృదయంలో ఉండాలి. ఆయన ఆశీర్వాదాన్ని నువ్వెందుకు సంపాదించుకునలేకపోతున్నావు? ఎలాగూ కూలివాడు కూలి కోసం పనిచేసి ఆ జీతం మాత్రమే నాకు చాలని తృప్తి పడుతున్నాడో, అలాంటి ఒక కూలివాడి లాగానే నీవు ఉంటున్నావా? లేకుంటే నేను ఆయన యొక్క వారసుని, నేను ఆయన యొక్క వారసు గనక ఆయన యొక్క సమస్తము నాకే అని విశ్వాసము కలిగి ఆయనను వెంబడిస్తూ ఉన్నావా? నేను ఆయన యొక్క కుమారుడిని, నేను ఆయన యొక్క కుమార్తెను గనక ఆయన యొక్క స్వాస్థ్యము నాకు అనుగ్రహించబడుచున్నది అని ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నావా? మంచి కాపరి మన ఎదుట ఈ కార్యములను ఎదురు చూస్తూ ఉన్నాడు. కూలివాడిలాగా ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. మన కోసము, నీ కోసము, నా కోసము, ప్రతి మానవుని కోసము సిలువలో తన యొక్క రక్తమును కార్చి, శ్రమను ఓర్చి, తన్ను తాను బలిగా అర్పించుకొని విడుదలను సిద్ధపరిచినాడు. ఆ విమోచన చేత, లేకపోతే ఆ యొక్క శ్రమ చేత విమోచించబడిన నీవు నేను ఎలాగూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తూ ఉన్నాము? ఆయన యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నామా, లేకపోతే కూలి వాళ్ళలాగా జీవిస్తూ అల్పకాలమున మనము సంపాదించుకునే ఆ కొద్ది జీతము కోసము ఆశ కలిగి ఉంటున్నామా? కూలి వాడికి కొంచెమే ఇవ్వబడుతుంది, ఆ కూలి మాత్రమే ఇవ్వబడుతుంది, ఆ తర్వాత తను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అయితే కుమారుడుగా కుమార్తెగా నీకు నాకు ప్రభు తన స్వాస్థ్యమునివ్వాలని ఆశిస్తున్నాడు. తనతో పాటు ఉండి ఆ కృపనివ్వాలని ఆశిస్తున్నాడు. తండ్రి రాజ్యంలో నీకు ఒక స్థానం ఇవ్వాలనేది ఆయన యొక్క ఉద్దేశముగా ఉన్నది. ఆ ఉద్దేశములను నెరవేర్చటకే ఆయన ఈ లోకమునకు వచ్చి నీ కోసము నా కోసము ప్రాణమును అర్పించినాడు. సంపూర్ణముగా నేను ఆశీర్వదించాలి, పరిపూర్ణమైన ఆశీర్వాదానికి నేను నడిపించాలంటే అది ఇహలోకమైనది మాత్రమే కాదు, యుగ యుగములో ఆయనతో పాటు ఉండే ఆ గొప్ప కృపను ప్రభు నీకు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఆ ఆశను నీ హృదయంలో కలిగి ఉండి దేవుణ్ణి వెతకాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నేను యుగ యుగములు ఆయనతో పాటు ఉండాలి, ఆయన యొక్క రాజ్య వారసుడిగా నేను ఉండాలి అన్న మనస్సును కలిగి నీవు ఆయన వెతకాలన్నదే ప్రభు యొక్క వాంఛ అయి ఉన్నది. నీవు అలా చేయకుండా
నీవు అలా చేయకుండగా కొద్ది సమయం మాత్రమే నేను సంతోషము ఉండటకు ఈ జీతము నాకు చాలనుకున్నట్లయితే, ఒక కూలివాడిగా దేవుని యొక్క కృపను స్వల్పం మాత్రమే సంపాదించుకొని నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానంటావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. నీవు ఆయన వారసుడిగా ఉండాలి, సంపూర్ణమైన ఆశీర్వాదాలకి రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. నీవు ఎలాంటి వాంఛతో ఉన్నావు? దేవుని కనుగొని ఆయనతో పాటు యుగయుగములు ఆయన రాజ్యంలో ఉంటావా? లేకుంటే నీకు ఇవ్వబడిన కృపను సద్వినియోగం చేసుకొనకుండగా కొద్ది కాలం మాత్రమే దేవునితో సహవాసము కలిగి ఉండి తర్వాత దూరముగా వెళ్ళిపోతావు? నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, నీవు మమ్మల్ని పరిపూర్ణముగా ఆశీర్వదించాలని ఆశిస్తున్నావని ఎదిగి కూడా అనేక సార్లు కూలివారులాగా, కూలి కోసము, జీతము కోసము పనిచేసేవారిలాగా మేము నాయన నీ సన్నిధిలో ఉంటున్నాము. దేవా, మమ్మల్ని కనికరించి నీ కృపలో కాచి మా జీవితంలో మార్చమని, నీకు లోబడి నీకు విధేయులుగా మేము ఉండుటకు సహాయము చేయమని, నీ యొక్క నాయన చిత్తమును తెలుసుకొని నిన్ను వెంబడించడానికి మాకు నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.